50,000 జీతం ఉద్యోగం బ్యాంకులకే బ్యాంకులోనండి. బ్యాంక్ ఉద్యోగం తెలుసు గానీ, బ్యాంకులకో బ్యాంక్ ఏంటంటారా? నాబార్డ్ అండి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అర్థమైంది కదా! మన భారతదేశంలో వ్యవసాయానికి ఏ బ్యాంకులైతే రుణాలు ఇస్తున్నాయో వీళ్ళందరికీ రుణం ఇచ్చే సంస్థే ఆ నాబార్డ్. అక్కడ అక్కడ డెవలప్మెంట్ అసిస్టెంటు జాబులు వచ్చినాయండి. నోటిఫికేషన్ పడిపోయింది. 1, 2 కాదు. 160 పైన ఉద్యోగాలున్నాయి. ఎనీ డిగ్రీ అండి. జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మళ్ళీ ఎక్స్పీరియన్స్ గట్రా వగైరా ఏమీ అడగట్లేదు వాళ్ళు. సో, అప్లై చేసేయండి. ఎవరు అంటారా? 35 ఏళ్ల లోపు వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. బీసీలకి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకి 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 సంవత్సరాల దాకా ఇక్కడ అవకాశం ఉంది. అంటే ఆ ఏజ్ దాకా కూడా అప్లై చేసుకోవచ్చు. టైం ఎక్కువ లేదు. ఈ ఫిబ్రవరి 3వ తేదీ లోపు అప్లై చేసేసుకోమంటున్నారు కాబట్టి అప్లై చేసుకోండి. అందరికీ వస్తాయండి, అప్లై చేయమంటారు అంటారు. ఇదే మైండ్ సెట్ కదా పోయిన సంవత్సరం దాకా. ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి. వచ్చే వాళ్ళంతా మనుషులే, మనలాంటి వాళ్ళే, మనలాగా చదువుకున్న వాళ్ళే, మనలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే. కాకపోతే కాస్త డెడికేటెడ్గా కూర్చున్న వాళ్ళు, పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు. సో మరి మీరు కూర్చోలేరా డెడికేటెడ్గా? ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి చూడండి, గట్టిగా ఒక పట్టు పట్టండి, మొత్తం రివిజన్ కూడా చేయండి. మాక్ టెస్టులు కావాలి అంటే ఇదిగో మాక్ మెంటారింగ్ అని ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ పెట్టండి, నా రిఫరెన్స్ చెప్పండి, వాళ్ళు ఇచ్చేస్తారు మీకు లాగిన్. 100 చేస్తారా, 1000 మాక్ టెస్టులు చేస్తారా, మీ ఓపిక అండి, చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. ఉద్యోగం అయితే కొట్టండి, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అంతే. ఇక్కడ 2 పేపర్లు ఉంటాయండి, మామూలే. ఫస్ట్ పేపర్ ఏమో 100 మార్కులకి, రెండో పేపర్ 150 మార్కులకి. ఫస్ట్ పేపర్ అంతా బ్యాంకింగ్ టెస్ట్ ఎలా అయితే ఉందో అదే అర్థమెటిక్, అదే రీజనింగ్, అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. రెండో పేపరు జనరల్ స్టడీస్ అండ్ అగ్రికల్చర్ అండ్ నాబార్డ్ రిలేటెడ్ ఉంటాయి కదండి ఇష్యూస్, వాటి మీద రెండో పేపర్ ఉంటుంది, అంతే. ఇంకా మెరిట్ చూస్తారు, ఇచ్చేస్తారు. మరి జీతం 50,000 అనుకుంటున్నారు. ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ దగ్గర నుంచి, మెడికల్ అలవెన్స్ల దగ్గర నుంచి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ చూసుకుంటే చాలా చాలా మంచి ఉద్యోగం అన్నట్టు. మరి నేను గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం కోసం కూర్చున్నాను అనేవాళ్ళు అప్లై చేసేయండి. అదే కొడతాను, దీనికే అప్లై చేస్తానని ఏం పెట్టుకోవద్దు. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకు ఉన్న కామన్ సిలబస్సే కదా, మరి పెట్టేయండి. కాకపోతే సమస్య ఏంటంటే సమాచార లోపం. నా ప్రయత్నం నేను గట్టిగా చేస్తున్నాను కానీ మీ నుంచి సపోర్ట్ అడుగుతున్నాను. ఒక లైక్ ఇవ్వండి. స్వయంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. మిగిలిన వాళ్ళందరికీ తెలుస్తుంది కానీ తెలుగు ప్రజలకు తెలియక 2-3% కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూల్ ఉద్యోగాలు కొట్టలేకపోతున్నారండి. అందుకోసమే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. మరి ఈ జాబ్ న్యూస్లు ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి అనుకునే వాళ్ళు ఫాలో అయిపోతూ ఉండండి. థ్యాంక్ యూ.